మనకి ప్రస్తుతం ఒక ఫ్రాన్స్ జర్నలిస్టు ఒక సీక్రెట్ని రివీల్ చేశాడు. అది కనుక విన్నారు అంటే రష్యా అధ్యక్షుడైన పుతిన్కి ఎటువంటి సెక్యూరిటీ ఉండిద్ది అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. అయితే అసలు అతను చెప్పింది ఏంటంటే, రష్యా అధ్యక్షుడైన పుతిన్ సపోజ్ వేరే ఏ దేశం అన్నా వెళ్ళాడు అనుకోండి, మనం చూసుకుంటే అమెరికా వచ్చాడు కదా. సో మరి అమెరికాకి లేదు అంటే ఇంకా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అతని మలాన్ని కూడా, అర్థమైంది కదా మలం అంటే, సో అతన్ని మలాన్ని కూడా బ్యాగుల్లో ప్యాక్ చేసి దాన్ని సూట్ కేసులో పెట్టి రష్యాకు పంపిస్తారంట. ఎందుకో తెలుసా? దానికి ఒక రీజన్ ఉంది. విచిత్రంగా అనిపించుండొచ్చు మీకు, కానీ దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే, మరి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఆయన మలం కనుక వేరే దేశాలకు దొరికింది అనుకోండి, సో దాని మీద టెస్టింగ్లు చేసి, సో దాని మీద పరిశోధనలు చేసేసి, మరి ఆయనకి ఏదైనా సరే ఆరోగ్యపరమైనటువంటి ఏమైనా సరే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదు అంటే ఆయనకి ఎటువంటి రోగాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి దాని మీద టెస్టింగ్లు చేసి ఇంకా ఏదైనా రహస్యాలు తెలుసుకుంటారేమో అని చెప్పేసి ఈ విధంగా మరి పుతిన్ మలాన్ని కూడా బ్యాగుల్లో ప్యాక్ చేసి రష్యా పంపిస్తారనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి అతనికి ఉన్న సెక్యూరిటీ ఏ రకంగా ఉండిద్ది అనేది.